యువతరం పిడికిలి బిగిస్తే ఎలా ఉంటుంది, విద్యార్థి లోకం రోడ్డు మీదకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు తెలిసొచ్చింది. మోడీ గారే దిగొచ్చారు. మోడీ గారిని పాకిస్తాన్ భయపెట్టలేకపోయింది, ట్రంప్ బెదిరించలేకపోయాడు. ఇక మన దేశంలో ఉన్న విపక్షాలైతే మోడీ గారిని కనీసం కదిలించలేవు కూడా. కానీ మోడీ గారు దిగొచ్చేలా యువతరం చేయగలిగింది, జంజీ చేయగలిగింది. మోడీ గారు మొన్నొక వీడియో, నిన్నొక వీడియో, సెల్ఫీ వీడియోలు, 2 వీడియోలు విడుదల చేశారు. దేనికోసం? రోడ్డు మీదకి వచ్చిన యువతని శాంతింప చేయటం కోసం. నేను ఉన్నాను, నేను మీ ఆందోళన వింటున్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి వాళ్ళని శాంతింప చేయటం కోసం. అంటే మోడీ గారు భయపడ్డారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందిగా. ఈ ప్రపంచంలో మోడీ గారిని ఇంతవరకు ఎవరూ భయపెట్టలేదు. కానీ ఈ దేశ యువతరం రోడ్డు మీదకి వచ్చి పిడికలు బిగించి పోరాటం చేయడం ఫలితంగా మోడీ గారు కూడా కంగారు పడి వాళ్ళని శాంతింప చేయటం కోసం వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. మోడీ గారు ప్రధాని అయ్యి 2014, ఇప్పటికి 12 సంవత్సరాలు. ఎప్పుడు ఇలా వీడియోలు విడుదల చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని శాంతింప చేయాలని అనుకోలే, కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఈ 12 సంవత్సరాల్లో మోడీ గారికి ఎప్పుడు ఈ పరిస్థితి రాలే, ఇవాళ వచ్చింది. అది జంజీ పవర్. సో మొత్తానికి నేను ఒక వీడియో మోడీ గారు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను, యువతరాన్ని ఓన్ చేసుకుంటూ వాళ్ళు నా మిత్రులే అన్నట్టుగా వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి వినండి. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। విన్నారుగా, ఇన్నాళ్ళుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, వాళ్ళ అభిమాన జర్నలిస్టులు ఆందోళన చేస్తున్న వాళ్ళు పాకిస్తానీలని, చైనీలని, వాళ్ళ వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. వాళ్ళు దేశద్రోహులని ప్రచారం చేశారు. కానీ వాళ్ళని మోడీ గారు తన మిత్రులు అన్నారు. ఆందోళన చేస్తున్న వారిని మోడీ గారు తన మిత్రులు అన్నారు. విలువైన సూచనలు చేసినందుకు ధన్యవాదాలని కూడా చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా ప్రజా పోరాటాలని అవహేళన చేయొద్దు, ప్రజా పోరాటాలని, ప్రజల ఆవేదనని తప్పుబట్టొద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి కూడా విదేశీ ముద్ర వేయొద్దు. కాబట్టి సరే, అది వేరే విషయం. కానీ మోడీ గారు మొత్తానికి 2 సార్లు స్పందించారు. ఇప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని పేపర్ లీకులు ఆపడం కోసం తీసుకొస్తున్నారు. ఈ ఆందోళన వల్లే అదంతా కూడా. ఎన్టీఏలో అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో దాదాపుగా 60-70% అధికారులని బదిలీలు చేశారు. కొత్త వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు. విద్యాశాఖ సెక్రటరీని మార్చారు. నాకు తెలిసి ధర్మేంద్ర ప్రధాన్తో కూడా ఇక రిజైన్ చేపిస్తారేమో. సో మొత్తానికి కేంద్రం దిగొచ్చింది. ఇక కాకపోతే ఒక వాల్యూడ్ పాయింట్తో ఆందోళన జరగలేదేమో. ఇంత సక్సెస్ అయింది కదా, ఇదే సందర్భంలో అసలు విద్యారంగాన్ని ప్రభుత్వీకరణ చేసుకోవటం, ప్రైవేట్ చేతుల్లో, కార్పొరేట్ చేతుల్లో ఉన్న విద్యని పూర్తిగా ప్రభుత్వ పరం చేసుకోవటానికి వచ్చిన అవకాశాన్ని జంజీ ఉపయోగించుకోలేకపోయిందేమో అనేటువంటి ఒక బాధ మాత్రం నాలాంటి వాళ్ళు ఉంది. పేపర్ లీకులకు కారణం కార్పొరేట్ ఎడ్యుకేషన్, ర్యాంకులు, మార్కులు ప్రాతిపదికగా జరుగుతున్నటువంటి విద్యా విధానం, వ్యాపారం అయిపోయినటువంటి విద్యా విధానం. విద్యా వ్యాపారం కోసం మా దగ్గరే ర్యాంకులు వచ్చాయి, మా దగ్గరే మార్కులు వస్తాయి అని చెప్పడం కోసం ఈ పేపర్ లీకులు కార్పొరేట్ వాళ్ళే చేస్తున్నారు అనేది నా ప్రధానమైనటువంటి అనుమానం. కాబట్టి అసలు ఈ విద్యా విధానాన్ని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంచాలి అనే డిమాండ్ వైపు వెళ్ళుంటే ఈ ఉద్యమం ఒక వ్యవస్థను మార్చగలిగేది. ఈ పేపర్ లీకుల సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ చూపించి ఉండేది. కానీ అది జరగలేదు అనేది ఒకటి మాత్రం నాకు బాధ ఉంది.